హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మిని కుక్ బుక్. ఇవాళ నేను ఆకుకూరలు అంటే అస్సలు ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేలాగా తోటకూరతో ఫ్రై రెసిపీ చూపిస్తున్నానండి. ఫ్రై కనుక ఒక్కసారి ఇలా చేసి చూడండి, చక్కగా పొడి పొడిలాడుతూ చాలా టేస్టీగా వస్తుంది. అలాగే ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి. ఈ సింపుల్ అండ్ టేస్టీ ఫ్రై రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఇందులోనే కొద్దిగా పోపు గింజలు వేసుకోవాలి. కొద్దిగా పచ్చిశనగపప్పు, మినపప్పు, అలాగే ఆవాలు, జీలకర్ర వీటిని వేసుకుని పోపు మొత్తాన్ని కూడా ఒక్కసారి బాగా వేయించుకోవాలి. పోపు అంతా కూడా బాగా వేగిన తర్వాత 2 నుంచి 3 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా కొద్దిగా దంచుకుని వేసుకోండి. ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే మనకి తోటకూర నుంచి వచ్చే పచ్చివాసన కానీ అదేమీ లేకుండా టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా వెల్లుల్లిపై వేసుకుంటే. ఈ వెల్లుల్లి కూడా వేసి కొద్దిగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకున్న తర్వాత ఒక ఉల్లిపాయ అలాగే కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి. ఒక్క ఉల్లిపాయను వేసుకుని ఇవి సన్నగా కొద్దిగా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలండి. ఉల్లిపాయని మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని ఈ ఉల్లిపాయలు కూడా కొద్దిగా మనకి బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. మంటని మాత్రం కంప్లీట్గా ఫ్రై అంతా అయ్యే వరకు కూడా మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. ఇలా ఉల్లిపాయలు కూడా బ్రౌన్ కలర్లోకి వేగిన తర్వాత శుభ్రంగా కడుక్కుని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి తోటకూరని. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. కాడలు లేతగా ఉంటే కనుక కాడలు కూడా వేసుకోవచ్చు. కాడలు ముదురుగా ఉంటే కనుక కాడలు తీసేసి ఆకులు మాత్రమే ఇలా తీసుకుని సన్నగా కట్ చేసుకోండి. ఫ్రై రెసిపీ కాబట్టి చాలా సన్నగా ఇలా కట్ చేసుకుంటే మనకి తినడానికి బాగుంటాయండి. ఇక్కడ కాడలు నేను లేతగా ఉన్నవే తీసుకున్నాను కాబట్టి కాడలు కూడా చాలా సన్నగా కట్ చేసుకుని వేసుకున్నాను. ఒక పెద్ద కట్ట తోటకూరను తీసుకున్నాను. దానికి ఒక చిన్న ఉల్లిపాయ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. ఒక 5 నిమిషాలు అయితే సరిపోతుంది. తోటకూర మనకి వాటర్ అనేది ఎక్కడా లేకుండా మగ్గించేసుకోవాలి. తర్వాత ఇందులోనే కొద్దిగా పసుపును వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసేసుకోవాలి. అలాగే కారానికి తగినట్టుగా కొద్దిగా కారం వేసుకోవాలి. మీకు తోటకూర మనకి ఉడికే కొద్దీ వాటర్గా ఉంటుంది కాబట్టి అలా ఉండకుండా ఉండాలి అంటే మనం మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని మూత పెట్టేసుకుంటే చూసారు కదా ఎక్కడ కొద్దిగా వాటర్ అనేది కూడా లేదు. ఇప్పుడు ఉప్పు కారం ఇవన్నీ వేసాం కాబట్టి ఒక్కసారి మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకుని ఇంకొక 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇంకా మూత ఏమీ పెట్టాల్సిన అవసరం లేదండి. తోటకూర కూడా బాగా ఎక్కువగా మగ్గాల్సిన పని లేదు. ఒక్క 5 నిమిషాలు మగ్గిచ్చేస్తే సరిపోతుంది. తర్వాత మూత తీసేసే ఇలా మనం ఉప్పు కారం అన్నీ వేసేసిన తర్వాత ఇలాగే మీడియం ఫ్లేమ్లోనే వదిలేస్తే మనకి చెక్క పొడి పొడిలాడుతూ బాగా వేగుతుంది. ఇలా చేసుకుంటే మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇక్కడ మనకి తోటకూర ఫ్రై రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత బాగుందో. అలాగే వెల్లుల్లిపై కూడా వేస్తాం కాబట్టి మనం తినడానికి కూడా చాలా బాగుంటుంది. అసలు వద్దు అని కూడా ఎవరు అనరండి, అంత టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఇలా సింపుల్ ఫ్రైని మీరు కూడా ట్రై చేయండి.